పేదలు సంతోషంగా ఉండాలని ప్రారంభించినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాని తర్వాత కౌంటర్ ఏమని హైకోర్టు ఎన్నిసార్లు అడిగినా కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, ఒకవైపు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, కానీ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కౌంటర్ దాఖలు చేయకుండా ఈరోజు పేదల పక్షాన నిలబడకుండా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా బంద్ చేయాలని చూడడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదొక్కటే కాదు, దీనితో కలిపి మిగతా అన్ని సంక్షేమ పథకాలకు కూడా మంగళం పాడేందుకే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా కేసీఆర్ గారి హయాంలో ఏ సంక్షేమ పథకాలు అయితే వచ్చినాయో అవన్నీ కొనసాగించి తీరాల్సిందే. దానికి అనుగుణంగానే ఈరోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది కొనసాగించాల్సిందే, లేకపోతే తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం.